లీడర్ మూడక్షరాల పదం కాని దాన్ని లక్షణాలు ఎన్నెన్నో. మంచి చేస్తే జనం గుండెల్లోనే కాదు చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. సేవలో నిబద్ధత, రాజకీయాల్లో నైతికత ఒక నాయకుడిని బలపరుస్తుంది. అతని నమ్మశీలతను పెంచుతుంది. ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తుంది. సమాజానికి మేలు చేస్తూ ప్రజల కోసం మంచి పని చేయటానికి ప్రేరేపిస్తుంది. ప్రజలతోనే మొదలైన ప్రస్థానం ప్రజల కోసమే సాగుతుంది. అలాంటి వారిలో డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఒకరు. సేవే మతంగా మల్లాడి రామారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మార్పు వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. బహుమతులు కాదు, ప్రజల మెప్పే తనకు గొప్ప పురస్కారం అంటున్నారు. గెలవడం కంటే నిలవడం ముఖ్యమని నమ్మిన నాయకుడు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. కాకినాడ జిల్లాలోని సామాన్య ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్. రాజకీయంలో నిజాయితీ, సామాజిక సేవలో నిబద్ధత, నాయకత్వంలో స్పష్టత, ఈ మూడింటి సమ్మేళనంగా ఆయన నాయకత్వం వెలుగొందుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో బీసీ కన్వీనర్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడ్నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా నుంచి మొదలు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలను మల్లాది చేపట్టారు. అలాగే ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి ప్రజల సమస్యలపైనే పోరాటం కొనసాగించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగిన పరిణామాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేశారు. పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యమని ఆయన నిరూపించి చూపించారు. ఇక తర్వాతి దశాబ్దం పూర్తిగా సామాజిక సేవలకు అంకితమయ్యారు. రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టినప్పుడు జనసేన పార్టీని ఎంచుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సేవా దృక్పథం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆయన్ని ఆకట్టుకుంది. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు పాయకారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అలాగే కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఆయన నాయకత్వం కట్టుదిట్టంగా కనిపించింది. ఆయనకు రాజకీయాలు ఒక సాధనం మాత్రమే. అసలైన లక్ష్యం ప్రజల హక్కుల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మల్లాడి రామారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. అలాగే మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో సేవల కోసం వాలంటీర్లను నియమించి పేదలకు ఆయన నిస్వార్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసాను కల్పిస్తున్నారు మల్లాడి. అక్షరాల్ని రాసిన చేతులు అవసరమైనప్పుడు యుద్ధం చేయగలగాలి అంటారు ఆయన. ఆ నమ్మకంతోనే మల్లాడి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మహిళా సాధికారత కోసం ఆయన చేపట్టారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వేలాది బాలికల్లో కొత్త ధైర్యాన్ని నింపింది. ఇది శిక్షణ కలిగిన ఆడపిల్ల కేవలం రక్షణ కోసం కాదు, రక్షకురాలుగా మారేందుకు ఉపయోగపడుతుంది. ఒక మానవతావాదిగా బాలికల్లో నమ్మకాన్ని నాటే ఈ ఉద్యమానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. శరీర ధైర్యంతో పాటు మానసిక బలాన్ని కూడా అందించాలనే దృక్పథంతో రూపొందించిన ఈ కార్యక్రమం జిల్లా నలుమూలలా ప్రశంసలు అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన తనకు ఇవేమీ సంతృప్తి ఇవ్వలేదు అని చెప్తారు మల్లాడి. తన పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవడమే తనకు అసలైన గుర్తింపు అంటున్నారు. మల్లాడి పేరు వింటే మనోడు అనే ముచ్చటగా స్పందించే ప్రజల హృదయాల్లో ఉంది. ప్రస్తుతం అవకాశాల కోసం పార్టీ మారే నాయకులను చూశాం. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసే నాయకుణ్ణి అరుదుగా చూస్తుంటాం. తాను వెళ్లేదారిలో 10 మందికి చేయూతనందిస్తూ ముందుకు నడిచే లీడర్ మల్లాడి. మల్లాడి అంటేనే నీతి, నిజాయితీకి నిదర్శనం. విలువల కోసం నిర్ణయాలు తీసుకునే అరుదైన నేత, ప్రజలతో మమేకమైన నాయకుడు, ప్రతి ఒక్కరి ఇంట్లో పేరు వినిపించేలా
ప్రతి చిన్న సమస్యకు స్పందించేలా తనను తాను ప్రజలకే అంకితం చేసుకున్న వ్యక్తి డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్. ఆయన రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ జనం గుండెల్లో చిరస్థాయిగా ప్రత్యేక స్థానం సంపాదించాలని ఆకాంక్షిద్దాం.